మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు మనకు స్పెషల్ గా మన నిజామాబాద్, కరీంనగర్ 2 జిల్లాలకు సంబంధించి దగ్గర 15 లక్షల మంది మన మొత్తం తెలంగాణలో గల్ఫ్ లో ఉన్నారు. మన మొత్తం తెలంగాణలో 15 లక్షల మంది వాళ్ళ భార్య పిల్లలను వదిలి ఒంటరి జీవితం గడుపుతూ పొట్టకూటి కొరకు ఉద్యోగం లేక మరి ఇంకా వేరే కారణాల ఆర్థిక ఇబ్బందులతో ఇవాళ దుబాయ్ లో, గల్ఫ్ లో, డిఫరెంట్ కంట్రీలలో బతుకుతా ఉన్నారు. అయితే దాంట్లో మేము గల్ఫ్ కంట్రీస్ అని దేన్ని అంటామంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అది 7 దేశాలకు సంబంధించింది. అది కాకుండా ఇంకా సౌదీ అరేబియా, ఇరాన్, అదేవిధంగా ఒమాన్, ఖతార్, తర్వాత సుడాన్, ఈ 7 కంట్రీలు కూడా, ఈ 7 యుఏఈ 14 కంట్రీలకు సంబంధించినటువంటి మన ఇమిగ్రెంట్స్ ఎవరైతే మైగ్రేషన్ పోయి అక్కడ బతుకుతున్నారో వాళ్ళందరూ కూడా మేము ఏంటంటే గల్ఫ్ బాధితులు కార్మికుల కింద మేము గుర్తించాం మా ప్రభుత్వం. దీంట్లో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుండి, కరీంనగర్ జిల్లా నుండి అత్యధికులు ఉన్నారు. ఒక 60% 2 జిల్లాల వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అంటే పోయి పాపం చదువు ఇక్కడ ఈ ఇమిగ్రెంట్స్ ఎట్లా అంటే ఇప్పుడు అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా పోయే వాళ్ళలాగా మనం చదువుకోవడానికి పోవడమో లేకుంటే చదువుకున్నటువంటి ఇంజనీర్లు, డాక్టర్లు అంటే ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్ గ్రూప్ కాదు, వీళ్ళు స్కిల్డ్ గ్రూప్ కాదు. వీళ్ళంతా కూడా పాపం సెమీ స్కిల్డ్ అంటే కన్స్ట్రక్షన్ లేబర్స్, లేకుంటే 4th క్లాస్ లాగా అంటే కొంత లేబర్ గ్రూప్ అన్నట్టు పాపం చదువు తక్కువ ఉండి సెమీ స్కిల్డ్ పీపుల్ అండ్ లేబర్ పీపుల్. అయితే వీళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దీని గురించి మేము ఎన్నికలలో మేనిఫెస్టోలో కూడా చెప్పినాం. ఎన్నికలు ఎప్పుడైతే మనకు డిసెంబర్ 23లో ఎన్నికలు అయినాయో, అసెంబ్లీ ఎన్నికలు, దాంట్లో మేము ఎజెండాలు కూడా పెట్టాం. గల్ఫ్ బాధితుల కొరకు మేము సపరేట్ గా ఒక బోర్డు పెట్టి దాన్ని వీళ్ళ కుటుంబాలను ఆదుకుంటున్నాం. అయితే ఇవాళ ఏమైతుంది, గల్ఫ్ బాధితులందరూ కూడా వాళ్ళు మధ్యవర్తుల దగ్గర పోతున్నారు. వాళ్ళకి చదువు సరిగా లేక మధ్యవర్తుల దగ్గర పోయి, మధ్యన బ్రోకర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఏజెన్సీ దగ్గర పోయి అక్కడ సరిగా ప్లేస్మెంట్ లేదు, అక్కడ ఉద్యోగాలు సరిగా లేక వీళ్ళ మధ్యలో జైల్లో పడిపోయి, లేకుంటే అనుకున్న ఉద్యోగం రాక, లేకుంటే ఆరోగ్యం క్షీణించి రకరకాల ఇక్కడ అప్పు చేసిపోయి అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటాం. లేకుంటే కొంతమంది అప్పులు చేసి అక్కడ పోయి ఉద్యోగం సరిగా లేక తిరిగి వచ్చి కూడా అప్పు కట్టలేక కూడా ఇక్కడికి వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటాం. సో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మా నియోజకవర్గంలోనే మేము లెక్క తీస్తే 15,000 మంది ఓన్లీ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. సో మన జిల్లాలో నాకు తెలిసి దగ్గర 70,000-80,000 మంది కుటుంబాలు. నేను చెప్పేది వీళ్ళందరూ కుటుంబాలు అంటే ఒక వ్యక్తికి ఇక్కడ నుండి కుటుంబం అంటే భార్య పిల్లలు వదిలిపోయిందంటే కుటుంబం మొత్తం ఆయన గురించి సపరేట్ ఉన్నట్టే కదా. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది మనం. ఎందుకు ఉంది అంటే వీళ్ళు అన్స్కిల్డే కావచ్చు, వీళ్ళు ఎక్కువ చదువు లేకపోవచ్చు, తక్కువనే సంపాదన ఉండొచ్చు, కానీ వాళ్ళు ఒక ఫైనాన్షియల్ జవాన్స్ లాగా పనిచేస్తా ఉన్నారు. ఇవాళ మనం ఆర్మీలో పనిచేసినప్పుడు ఏమంటాం, మనం ఆర్మీలో జవాన్ అంటాం. ఆ దేశం కొరకు బార్డర్ మీద ప్రాణం ఇప్పిస్తున్నారు. ఇక్కడ భార్య పిల్లలను వదిలి అక్కడ పోయి ఒంటరి జీవితం గడుపుతున్నారు. వాళ్ళు మన ఆర్మీ జవాన్స్ అంటారు. వీళ్ళు కూడా అంతే. ఇవాళ నిజంగా చెప్పాలంటే వాళ్ళు మనకు ఫైనాన్షియల్ జవాన్, ఆర్థిక జవాన్లు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇక్కడ అప్పు చేసుకోవడం కాకుండా అక్కడ పోయి పనిచేసిన తర్వాత మీరు నెలకు ఒక 20,000 పంపించినా గానీ 15 లక్షల మంది అంటే నెలకు ఎంత అవుతుంది, 3,000 కోట్ల రూపాయలు. 3,000 కోట్ల రూపాయలు సంవత్సరానికంటే 18,000 కోట్ల రూపాయలు. అంటే ప్రతి సంవత్సరానికి 36,000 కోట్లు అవుతుంది ఒక సంవత్సరానికి. అంటే అది ఎంతో తెలుసా, మనం మొత్తం ఐటీ ఎక్స్పోర్ట్స్ అంతా. ఇవాళ మనం హైదరాబాద్ కానీ చెప్పుకుంటాం, మనం ఐటీలో నెంబర్ 2 ఉన్నాం బెంగళూరు తర్వాత. అంటే ఐటీ ద్వారా వచ్చే రెవెన్యూ ఎంత తెలుసా మీకు, 40,000 కోట్లు. కానీ ఇవాళ గల్ఫ్ ద్వారా మనకు వచ్చేటువంటి రెవెన్యూ, ఫారిన్ ఎక్స్చేంజ్ మనకు వచ్చేది 36,000 కోట్లు. యాక్చువల్లీ భారతదేశంలో మొత్తం కలిసి వచ్చేది మనకి ఇప్పుడు వరల్డ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా యుఎన్ నుండి, యునైటెడ్ నేషన్స్ నుండి వచ్చినటువంటి డేటా ఏంటంటే సంవత్సరానికి 125 బిలియన్ డాలర్స్ అంటే 10 లక్షల కోట్ల రూపాయలు అవుతాయి. ఒక రఫ్ ఎస్టిమేషన్ 10 లక్షల కోట్ల రూపాయలు అవుతాయి. అంత డబ్బు మన దగ్గర తెచ్చిపెట్టున్నారు. సో వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మన ఎన్నికలలో చెప్పినాం. కాబట్టి మనము ఏప్రిల్ 16వ తారీఖు నాడు వాళ్ళ ప్రతినిధులందరినీ పిలిచి, ఇంకా ప్రైవేట్ ఏజెన్సీని కూడా ఎవరైతే గల్ఫ్ కార్మికుల కొరకు పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలను కూడా అందరినీ కూడా పిలిచి తాజ్ దక్కన్లో మీటింగ్ పెట్టి ఆ రోజే చెప్పడం జరిగింది. మేము అతి త్వరలోనే దీనికి చట్టబద్ధత చేస్తామని చెప్పడం జరిగిన తర్వాత మన సెప్టెంబర్ 16 కరెక్ట్ 5 నెలలకే సెప్టెంబర్ 17 లోపలనే జీవో విడుదల చేయాలని చెప్పి మా అందరినీ కూడా పిలిచి మన కరీంనగర్, నిజామాబాద్ ప్రజాపతులందరినీ పిలిచి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టి మరి ఆ మీటింగ్ లో దాని మొడాలిటీస్ అన్ని కూడా మేము చర్చించి ఈ కొన్ని ఒక జీవో విడుదల చేశారు 16వ తారీఖు నాడు. దాని
యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఏ కారణంతోనైనా కానీ చనిపోయిన వాళ్ళు అక్కడ వాళ్ళ కుటుంబానికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి జీవోలో ఉంది. అది ఎప్పటి నుండి ఇస్తాము అంటే మా ప్రభుత్వం 7వ తారీఖు డిసెంబర్ 23 వచ్చింది. 7th డిసెంబర్ 2023లో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతమంది అని ఉండని, ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం దగ్గర 150 మంది గల్ఫ్ కార్మికులు గల్ఫ్ అంటే ఈ మేము చెప్పిన 14 కంట్రీల నుండి 150 మంది శవాలు వచ్చింది. వాళ్ళందరూ కూడా కుటుంబానికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇప్పిస్తాం. ఈ తర్వాత భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతుంది ఎవరైనా అకాల మరణం. అది కాకుండా మరి వీళ్ళ ఒక అంటే గ్రేవెన్సెస్ ఏమంటారు, ఫిర్యాదులు వినడానికి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మీకు అందరు కూడా తెలుసు, మనం ఇప్పుడు ప్రజా భవన్ ఏర్పాటు చేసి ప్రగతి భవన్ తీసేసి ప్రజా భవన్ ఏర్పాటు చేసి దాంట్లో ప్రజావాణి పేరు మీద మంగళవారం శుక్రవారం నాడు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఒక 15 టేబుల్ పెట్టి అధికారులు కూర్చుంటా ఉన్నారు. అంటే ఫిర్యాదుల రోజులాగా గ్రేవెన్స్ డే కదా, దాంట్లో ఇంకో అడిషనల్ గా టేబుల్ పెట్టి గల్ఫ్ కార్మికుల యొక్క సమస్యలు వినడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి చెప్పడానికి కానీ వాళ్ళు రిటర్న్ వచ్చినా కానీ ఎవరైనా కానీ గల్ఫ్ బాధితుల యొక్క సమస్యలు వినడానికి ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము అక్కడ సపరేట్ గా టేబుల్ వేసి ప్రవాసీ ప్రజావాణి పేరు మీద అక్కడ కౌంటర్ ఏర్పాటు చేసి ప్రతి మంగళవారం శుక్రవారము ఈ కౌంటర్ ఏర్పాటు చేస్తాం. అది కాకుండా గల్ఫ్ కార్మికుల యొక్క పిల్లలు వాళ్ళు ఆర్థికంగా నష్టపోవచ్చు, లేదంటే వాళ్ళు ఇంకా ఏదైనా కారణం చనిపోవచ్చు, ఏదైనా కారణం వాళ్ళ పిల్లలకు ఉచితంగా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో అడ్మిషన్లు ఇచ్చి వాళ్ళకు ఉన్నత స్థాయి వరకు వాళ్ళకి అవసరం ఉంటే రిజర్వేషన్ కూడా కల్పించి స్పెషల్ గా వాళ్ళకంటే అడిషనల్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ స్కూళ్లలో చదివేయాలని చెప్పి ఈ జీవోలో. ఇది కాకుండా ఇంకోటి గల్ఫ్ కార్మికుల స్థితిగతుల అధ్యయనానికి అంటే స్టడీ చేయడానికి ఒక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జీవోలో ఉంది. ఇది 4 అంశాల మీద ఒక జీవో ఇష్యూ చేసి ప్రభుత్వం మన 16వ తారీఖున మన సైట్ లో కూడా దొరుకుతుంది. అయితే ఈ సందర్భంగా అంటే ఈ అడ్వైజరీ కమిటీలో ఈ 2-3 జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉంటారు, గల్ఫ్ సమస్యల మీద పోరాడే ఆర్గనైజేషన్స్ ఉంటారు. దీంట్లో ఏంటంటే వాళ్ళని ఎట్లా రిహాబిలిటేషన్ చేయాలి, గల్ఫ్ పోయిన వాళ్ళను రైట్ ఫ్రమ్ మైగ్రేషన్ నుండి ఇక్కడ పోవడానికి కూడా ఒక ఏజెన్సీలను లైసెన్సింగ్ ఏజెన్సీ ద్వారా వాళ్ళని పంపించి ప్రాపర్ ప్లేస్మెంట్ ఇచ్చి అవసరం ఉంటే వాళ్ళకు ఇక్కడ పోయే వాళ్ళంతా కూడా లేబర్ అండ్ సెమీ స్కిల్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళకు కూడా మన దగ్గర ఉన్న కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు నాక్ ఉంది, నేషనల్ అకాడమీ ఫర్ కన్స్ట్రక్షన్, వాళ్ళు కానీ సెట్లింగ్ ద్వారా కానీ, లేకుంటే ఇంకోటి టామ్ అని ఉంది, ఒకటి టామ్కమ్ అని ఉంది ఒకటి ఏజెన్సీ. వాళ్ళు అది గవర్నమెంట్, అది కూడా వాళ్ళకు ట్రేడింగ్ ఇచ్చి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది. కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అది ఉన్నది. ఎవరికి ఉంది, అందరికి కాదు. అక్కడ పోయి అప్లపాలే ఊరి పోసుకునే వాళ్ళకి ఇక్కడ అనారోగ్యం పాలే చనిపోయిన వాళ్ళకి కాదు. యాక్సిడెంటల్ డెత్ పాలసీ, పిఏ పాలసీ ఉంటుంది, పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ ఉంటుంది. దాన్ని పెట్టిన తప్పితే మేము ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం బీజేపీ వాళ్ళను, టీఆర్ఎస్ వాళ్ళను, మీరు 10 సంవత్సరాలు ఎప్పుడూ కార్మికులను ఆదుకోలేదు. ఇవాళ ఈ ప్రవాసీ భారతీయకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది యాక్సిడెంట్ పాలసీ కాకుండా అందరికీ కూడా ఎవరు చనిపోయినా వాళ్ళకి 10 లక్షల ఈ స్కీమ్ను మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి బీజేపీ వాళ్ళని మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం.